హాయ్ అందరికీ నమస్కారం. జనసేన పార్టీలో ప్రక్షాళన మొదలైంది. సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు తీసుకుంటున్నారు. అందుకు తార్కాణమే ఇవాళ పార్టీ నుంచి విడుదలైన లేఖ. కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా శ్రీ టివి రామారావు గారిని పునర్నియామకం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పార్టీ నుంచి ఒక ఆదేశాలు జారీ చేశారు. సో వాస్తవానికి ఇందులో ఇది కిరణ్ టీవీ విజయంగా కూడా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఆ రోజు ఆయన్ని సస్పెండ్ చేసిన రోజు పెద్ద ఎత్తున గళం వినిపించాం. ఇది తప్పు, ఇలాగ నాయకుల్ని ఈ రకంగా సస్పెండ్ చేసుకుంటూ పోతే పెద్ద నాయకుల్ని కూడా ఇది కరెక్ట్ కాదు, ఇది పార్టీకి నష్టం చేస్తుంది, చేటు చేస్తుందని చెప్పేసి గట్టిగా నేను మాట్లాడాను. ఆ తర్వాత టివి రామారావు గారితో కూడా నేను మాట్లాడించాను. దీని మీద ఫోన్ తీసుకొని ప్రేక్షకులకు ఆయన అభిప్రాయాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేశాం. దాని తర్వాత పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వచ్చినాయి. అయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమైంది, ఎక్కడో మిస్టేక్ జరుగుతుందని భావించారు. వెంటనే తమ్మిరెడ్డి శివశంకర్ గారిని దీనికి సంబంధించి ట్రబుల్ షూటర్గా నియమించారు. ఆయన దీని మీద న్యాయాన్యాయాలు పరిశీలించి మొత్తం అందరితో మాట్లాడిన మీద ఒక నివేదిక సమర్పించారు. ఎప్పుడెప్పుడు ఆ నివేదిక బయటకు వస్తుందో, అసలు టివి రామారావు గారు తప్పు చేశారా, ఒప్పు చేశారా, ఆయన పార్టీలోకి తీసుకుంటారా తీసుకోరా అన్న మీమాంస అయితే గత 2 నెలలుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ లేఖ రావటం అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా రామ్ తాళూరు గారికి బాధ్యతలు ఇచ్చారు. సంస్థాగత బలోపేతం చేసే బాధ్యతలు ఆయన పిఠాపురం మొదలుపెట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. ఇవాళ కూడా హైదరాబాద్లో ఆయన జనసేన పార్టీ శ్రేణులతో సమావేశమై పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశలో ఆలోచనలు చేస్తున్నారు. ఇటు తమ్మిరెడ్డి శివశంకర్ గారు, అటు రామ్ తాళూరి గారు ఇద్దరు నేతృత్వంలో ఇవాళ ఒక మంచి నిర్ణయం అయితే వెలువడిందని మనం భావించవచ్చు. సో దానికి సంబంధించి పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటి, పార్టీ నుంచి వచ్చిన లేఖ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే కనుక, గత కొద్ది నెలల క్రితం వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ టివి రామారావు గారి వ్యవహారంపై జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించి క్షేత్రస్థాయి నివేదికను సమర్పించారు. ఆ నివేదికను సమగ్రంగా పరిశీలించిన అనంతరం శ్రీ టివి రామారావు గారిని పార్టీ కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పునర్నియమిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆయన కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి స్ఫూర్తికి విఘాతం కలగకుండా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాము అంటూ ఒక లేఖనైతే రిలీజ్ చేశారు. ఏదేమైనా ఒక మంచి సంకేతం అయితే ఇచ్చారు. ఎస్, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లను పార్టీ వదులుకోదు అన్న సంకేతాలను అయితే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఏదైతే చెప్పారో, త్రిశూల వ్యూహాన్ని తీసుకొస్తున్నాం, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేస్తాం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తానని ఆ రోజు ఆయన చెప్పారు. మొదలైంది, మార్పు కనిపిస్తోంది. ఒక్కసారి మనం టివి రామారావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అభిప్రాయం లేకపోతే ఆయన స్పందన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామారావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీకు ముందుగా అభినందనలు సార్. అయ్యో భలేవారు సార్. మళ్ళీ పార్టీలో మళ్ళీ మీకు పూర్వపు బాధ్యతలు అప్పగించారని ఇప్పుడే చూసాము. మీకు అభినందనలు సార్. మీ స్పందన ఏంటి సార్? మీ స్పందన తెలుసుకుందామని చేశాను. ఇంట్లో స్పందన ఉంది సార్. ఆయన పెద్ద మనసుతో ఆలోచించారు. ఆయనకి వాటి ఏంటనేది సార్కి తెలుసు. ఎస్ అండి. ఏదన్నా అంత సుదీర్ఘంగా ఆలోచించి మరి ఆయన చేసినటువంటి ఇదిని నేను చాలా హృదయపూర్వక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను సార్. వారు సంక్రాంతి పండుగని 4 రోజుల ముందు తీసుకొచ్చి మరీ ఇచ్చారు సార్ మాకు. ఆయనకి ఎవరి కృతజ్ఞుడు అయి ఉంటాను సార్. ఆయన ఆదేశాలకు నా ఊపిరి వరకు కూడా ఆయన సేవ చేస్తాను సార్. గ్రేట్ అండి, గ్రేట్ అండి. కొవ్వూరులో మీ యొక్క అనుచరులు చాలామంది బాధపడ్డారు. అప్పుడు వాళ్ళందరి అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా తమ్మిరెడ్డి శివశంకర్ గారు వచ్చారు, అందరినీ పేరు పేరున అందరినీ ఆయన కలిశారు, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నారు కదా. ఈ ప్రక్రియ గురించి మీకేమనిపించింది? న్యాయం బతుకుతుంది, నిజ నిర్ధారణ అవుతుంది అనేది ఆ రోజు అనిపించింది సార్. అందుకనే నేను ఫ్రీగానే ఆయనకి అన్ని కూడా సహకరించాను సార్. నేను లేకుండానే అన్ని వాళ్ళు చేసుకున్నారు సార్. జనసేన శ్రేణులు హ్యాపీనా? అమ్మా కొత్త ఉత్తేజం వచ్చింది సార్. అదే చెప్తున్నాను కదా సార్, సంక్రాంతి పండుగ 4 రోజుల ముందే వచ్చిందని చెప్పి
అందరూ చాలా అభిప్రాయపడ్డారు సార్. చాలా మంచి జోష్ లో ఉన్నారు సార్. తిరుగులేని విధంగా మా పార్టీ ముందుకు వెళ్తాం సార్. డెఫినెట్గా అండి. సమీకరణాలు రాబోయే రోజుల్లో నియోజకవర్గాలు మళ్ళీ కొత్తగా రాబోతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒక నియోజకవర్గం 2-3 నియోజకవర్గాలు 4-5 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీలాంటి నాయకులు పార్టీకి అవసరం. ఒక మాజీ ఎమ్మెల్యేగా గతంలో మీరు తెలుగుదేశం పార్టీలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సామర్థ్యము ఆ శక్తి మీకున్నది. ఖచ్చితంగా మీరు పార్టీకి మరో ఎస్సెట్ అవుతారని నేను భావిస్తున్నాను సార్. ఆయన ఆదేశాలకు పనిచేసే జన సైనికుడు అవుతాను సార్. ఖచ్చితంగా ఆయన ఊహించిన ప్రతిదాన్ని, ఆదేశించిన ప్రతిదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాను సార్. కూటమి ప్రభుత్వానికి విఘాతం కలగకుండా మరి పార్టీని ముందుకు తీసుకెళ్తాను సార్. అంతా ప్యాచప్ అయినట్టేనండి. కూటమితో గతంలో కొంత కాన్ఫ్లిక్ట్ ఉండింది అక్కడున్న తెలుగుదేశం వాళ్ళతో. అంత ప్యాచప్ అయినట్టేనా? ఏం సార్ గతంలో ఏదైతే కొంత తెలుగుదేశం పార్టీ తోటి కాస్త విభేదాలు కొంచెం వచ్చినట్టుగా కనపడింది కదా, అవన్నీ ప్యాచప్ అయినట్టేనా అంటున్నా? అవుతాయి సార్. ఎందుకంటే వారు కూడా తెలుసుకున్నారు కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా అన్ని ఏదున్నా ఆలోచించే చేస్తాం, లేకుండా సర్దుకుంటాం సార్. వెరీ నైస్ అండి. ఎనీవే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ద్వారా మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. పాదాలు వందనాలు సార్. గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో ఇది టీవీ రామారావు గారితో ఆ రోజు పాపం ఆయన ఒక్కసారిగా అంటే పార్టీలో మాకు పదవులు రావడం లేదు అని నిరసన తెలియజేస్తుంటే ఆ కార్యకర్తలు వాళ్లకు దన్నుగా ఆయన నిలబడ్డారు ఆ రోజు. అయితే ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి. వెంటనే దాన్ని సస్పెండ్ చేసేసేంత భయంకరమైన తప్పిదమేం కాదు. కూర్చోబెట్టి మందలించవచ్చు, మీరు ఆ రకంగా చేయకూడదని చెప్పొచ్చు. కానీ ఏకంగా సస్పెండ్ చేయడం అనేది కొంత అసంతృప్తికి దారితీసింది జన సైనికుల్లో. పార్టీలకు అంటే నియోజకవర్గానికి అతీతంగా కొవ్వూరు నుంచి రాజమండ్రి కొవ్వూరు నుంచి నెల్లూరు కొవ్వూరు దాకా ప్రతి చోట కూడా జన సైనికులు ఎక్కడో అభద్రతా భావానికి గురయ్యారు. లేదు, ఇప్పుడు మళ్ళీ కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటుంది. సో ఎక్కడైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగినా పవన్ కళ్యాణ్ గారు వాటిని సరిచేస్తారు, లెక్క సరిచేస్తారు అనేది ఇవాళ కాన్ఫిడెన్స్. అయితే ఇవాళ ఈ చర్యతో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మరొక సంకేతం ఇవ్వగలిగారు. జన సైనికుల్లో మరింత జోష్ని అయితే పవన్ కళ్యాణ్ గారు నింపారని చెప్పేసి చాలా స్పష్టంగా మనం చెప్పచ్చు. నమస్తే.